హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక పాతకాలం నాటి రెసిపీ, ఒక స్నాక్ ఐటెం మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అమ్మ తాటికాయ తీసుకురమ్మన్నారు. ఆ తాటికాయ ఇదిగోండి, తాటికాయ తీసుకొచ్చాను. ఇదిగోండి తాటికాయ, మనం తాటి ముంజులు తింటాం కదా, ఆ తాటికాయ ఇది తీసుకునేటప్పుడు ఏంటంటే మనం కొంచెం ఈ ముచ్చుక ఉంది కదా, ఈ ముచ్చుక ఇది గట్టిగా ఉన్నది తీసుకోవాలి. లోపల గుజ్జుంటుందన్నమాట. తర్వాత మనం ఈ తాటికాయ తీసుకొని ఏం చేద్దామనేది మన వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి తాటి ముంజులు. మనం ఏవైతే తింటామో ఇవి తాటికాయ ఎండిపోయిన తర్వాత ఇలా తాటి ముంజు ఉంటుందన్నమాట. దీని నుంచి మనకి గుజ్జు వస్తుంది. ఇదిగోండి గుజ్జు, ఇప్పుడు మనం సపరేట్ చేసిన గుజ్జు, ఇది తాటికాయ గుజ్జు. ఇప్పుడు దీంతో మనం ఏం చేయొచ్చు, ఏం రెసిపీ చేయొచ్చు, ఇది పిల్లలకు కూడా స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మన వీడియోలో అప్డేట్ చేసేస్తాను, చూసేయండి. వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్నాము, స్టవ్ వెలిగించాను, ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఇందక్కడ, దాన్ని మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే ఇది మనం కొంచెం మెరూన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇదిగోండి, ఇది మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పలుచగా కాదు, మరీ మందంగా కాదు, మీడియంగా చేసుకుంటే ఇవి మనకి ఎలా అంటే మనకి గారెలు పొంగినట్టు పొంగిపోతాయి అన్నమాట. అట్లా మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇవి మనకి టేస్ట్ బాగుంటుంది, ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి వేగితే అదే ఇట్లా పైకి చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలా బూరిలాగా, కొబ్బరి బూరిలాగా పొంగిద్ది అనమాట. ఈ బ్లాక్ కలర్ ఏంటంటే బెల్లం ఉంటే మనకు అలా అయితే దానికోసం మనం ఏం టెన్షన్ పడలేదు. ఇదే తాటి బూరెలు అంటారు మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి తాటి బూరెలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే మనకి హెల్దీ రెసిపీ, చాలా సింపుల్ రెసిపీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బూరెలు చూడండి ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా ఉంది. ఇది తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. చాలా మేగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇందులో అన్ని హెల్దీ రెసిపీస్ వేసాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో చూసారా ఈ పీస్ కంటెంట్ కూడా ఎంత ఉందో. ఈ పీస్ అనేది మనకి ఫైబర్ చాలా మంచిది.